ఒకసారి ఓకే మన కంప్లీట్గా కోల్డ్ ప్రెస్ ఆయిల్ నెక్స్ట్ కమర్షియల్ 15 years కెపాసిటీ నెక్స్ట్ లేడీస్ మోడల్స్ ఇది సాయి మినపప్పు దాల్ చిల్లీ పౌడర్ మసాలా గ్రౌండ్ నట్ గారికి ఫార్మర్స్ కోసం అన్ని రకాల యూజ్ చేస్తాం 3 కలిపి యూజ్ చేస్తాం మొత్తం 3 యూనిట్స్ అంటే ఇది దోసుకుంది ప్యాకెట్ తీసుకునేది ఇది కలిపేది దోశ పిండి ఇది వచ్చేటప్పుడు చపాతీ పూరి 3 ఐటమ్స్ మేడం ఇంట్లో వాడుతున్నది ఇది కమర్షియల్ మిక్సీ ఇది కమర్షియల్ అంటే వెట్ ఐటమ్ ఇది వచ్చి ఇది వచ్చేది మనం ఓన్లీ హౌస్ పర్పస్ ఏదైనా ఫ్లోర్ మిల్స్ వాడతాం గోధుమ పిండి చిన్నపొడి దానికి యూజ్ కమర్షియల్గా వాడుకోవచ్చు ఇది వచ్చేది పిక్కల్స్ యూజ్ ఇది కటింగ్ మిషన్స్ సైజెస్ ఉంటాయి ఇందులో డైస్ కరెక్ట్ ఇది వచ్చేది దాన్ని కలుపుకోవడం మిక్సింగ్ చేసుకుంటాం పిక్కల్స్ ఒక యూనిట్ ఇది ఇది స్పీడ్ కోట్ వస్తుంది స్పీడ్ కోట్ ఇది ఏది వేస్టేజ్ అనేది ఇందులో గ్రేడింగ్ అయ్యి వస్తుంది అంటే మినుగు బియ్యం ఉండదు చెత్త తవుడు ఆ ఓపెన్ కూడా పౌడర్ చేసి తవుడు కింద యూజ్ చేస్తుంది రెండు కమ్మండి చీర వస్తుంది తవుడు మీద వచ్చే చీర వచ్చే పౌడర్ మీద చీర ఆ చీర పౌడర్ చేసి తవుడు అంతే కలర్ వేరే అంటే పైన చీర వస్తుంది ఆ చీరని పౌడర్ చేసి చీర అంటే బ్రౌన్ కలర్ స్వీట్ ఫుడ్స్ ఆయిల్ గుంజి తయారైన ఆయిల్ ఇది వచ్చే జీడిపప్పు కటింగ్ మిషన్ అది వచ్చే కారపూస డైస్ మనం ముద్ద వేస్తే దాంట్లో ఇది గోబీ మిషన్ పిండి అన్ని మిక్స్ చేసేసి ఆయిల్ రౌండ్స్గా వస్తాయి దాంట్లో కళాయిలో రౌండ్స్ ఆ బాల్స్ చేతితో చేసుకుంటాం తీసేటప్పుడు వచ్చి మళ్ళీ దోసుకుల్లో యూజ్ అయ్యేటప్పుడు కటింగ్ ఇలా దానికి 3 కలిపి అది గంటకు వచ్చేటప్పుడు పాత్ర ఇది వచ్చేటప్పుడు పట్టికి మన పీడిఎస్ ఉంది కదా
షేరింగ్ మిషన్ షేరింగ్ పాప్కార్న్ ఇది తీసుకెళ్ళి కలిపి ఒక తమ్ముడు సరే అక్షయ్ 3 కలిపి అంటే డైలీ యూజ్ हेमंत कुमारी स्किल डेवलपमेंट डिस्ट्रिक्ट स्किल डेवलपमेंट पी नागलक्ष्मी अग्रिकल्चर जेडी पीडी मेहमा वाరికి ఒక అవగాహన సదస్సు చేయాలని అనుకున్నప్పుడు ముందుగా జిల్లా అధికారులతో ఒక బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ ఈ లైవ్లీహుడ్స్ మీద పోయిన వారంలో చేసినప్పుడు ఎన్ని వివిధ రకాల ప్రభుత్వ సంస్థలు డిపార్ట్మెంట్లు వారి వారి పరిధిలో పనిచేస్తున్నాయి, ఎన్ని రకాల స్కీమ్స్ ఉన్నాయి అని ఒక దగ్గరికి లిస్ట్ డౌన్ చేసుకున్నప్పుడు ఇన్ని రకాలుగా ఉన్నాయా అనే విషయము మాతో పాటు ఎవరైతే మాకు ఇమీడియట్లీ పనిచేస్తున్న స్వయం సహాయక బృందాలు ఉన్నారో వారికి అవగాహన ఉందా, ఇవ్వవలసిన బాధ్యత మన మీద ఉంది అనే విషయం మాకు పోయిన వారం అర్థమైంది. ఇప్పుడు మనం కొన్ని ప్రెజెంటేషన్స్ చూసాం, అది ఫుడ్ ప్రాసెసింగ్ ఆహార శుద్ధత దాని మీద కావచ్చు, వాల్యూ అడిషన్స్ మీద కావచ్చు, పిఎం ఈజీపీ గురించి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ గురించి కావచ్చు, ఉన్నతి స్త్రీ నిధి, వివిధ రకాల డిపార్ట్మెంట్స్, మైక్రో ఇరిగేషన్ కావచ్చు, ఎన్ని రకాల డిపార్ట్మెంట్స్ వాళ్ళ పరిధిలో పూర్తి నిబద్ధతతో పనిచేసిన కొన్నిసార్లు చేరవలసిన వ్యక్తికి ఆ ఇన్ఫర్మేషన్ పూర్తి స్థాయిలో చేరకపోవటం వల్ల కూడా అవి మనం పూర్తిగా విజయవంతంగా చేసుకోలేని పరిస్థితిలో ఉండొచ్చు. సో అటువంటి వెలితి ఏదన్నా ఉంటే దాన్ని పూడ్చవలసిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉంటుంది. వీటన్నిటి మీద అవగాహన చేసుకుంటూ బయట కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు డిస్ప్లేలో కూడా పెట్టారు. ఎన్ని రకాల పాసిబిలిటీస్ కేవలం ఫుడ్ ప్రాసెసింగ్లో ఎన్ని రకాలుగా పెట్టుకోవచ్చు అనే విషయం కూడా మీకు లైవ్గా కొన్ని మోడల్స్ బయట చూపించడం జరిగింది. ఫుడ్ ప్రాసెసింగ్ మాత్రమే కాదు, ఇంకా వేరియస్ మీకు 2 ఎగ్జాంపుల్స్లో చెప్పాము. అందులో ఫుడ్ ప్రాసెసింగ్ లేదు, హోటల్ నడిపే ఒక ఆవిడ మాట్లాడారు, జిరాక్స్ మెషిన్ నడిపే ఒక ఆవిడ మాట్లాడారు. సో ఎన్ని రకాల పాసిబిలిటీస్ ఉన్నాయి, అది చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. ఎందుకంటే మీ కుటుంబాలను చూసుకోవటంలో మీరు బిజీగా ఉంటూనే కుటుంబ ఉన్నతికి ఈరోజు ఉండే స్థాయి నుంచి ఇంకా ఉన్నతమైన స్థాయికి ఎదగటంలో కుటుంబ బాధ్యతను తీసుకోవటంలో ఆడవాళ్ళు ప్రముఖ భూమిక పోషిస్తారు. కాబట్టి మీకుండే అవకాశాలపైన అవగాహన కల్పించాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. కాబట్టి ఏ పాసిబిలిటీస్ ఉంటాయి అనేది ఒకవైపు, వాటిని మీరు అందుకోవాలంటే బ్యాంకుల వైపు నుంచి కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం వివిధ రకాల సంస్థల నుంచి కావచ్చు, మీకు అందగలిగే ప్రోత్సాహాలు కానీ అందగలిగే
బెనిఫిట్స్ కానీ ఎన్ని రకాలు ఉంటాయి అనే బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ లింకేజెస్ రెండు కూడా చేయటానికి వారధిగా జిల్లా యంత్రాంగం పనిచేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ అవగాహన సదస్సు పెట్టుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా ఈరోజు ప్రముఖంగా డిఆర్డిఏ సంబంధించిన ఎస్హెచ్జి గ్రూప్ మెంబర్స్ అందరూ రావడం జరిగింది. మేము పోయిన వారం ఈ సంవత్సరంలో ఈ ఫైనాన్షియల్ ఇయర్లో కనీసం ఒక 10,000 యూనిట్లు కొత్తగా వచ్చే యూనిట్లని ఈ సంవత్సరం ఈ ఎన్టీఆర్ జిల్లాలో ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే అందులో సగం 5,000 డిఆర్డిఏలోనే చేయాలి. ఏదైతే మనకి అసెట్ ఉందో అంటే మీరు ఒక 20-25 సంవత్సరాలుగా నేర్చుకున్న ఫైనాన్షియల్ డిసిప్లిన్, ఫైనాన్షియల్ లిటరసీ, ఆ బుక్ కీపింగ్లో మీరు చూపిస్తున్న చొరవ కావచ్చు, ప్రొఫెషనాలిటీ కావచ్చు, దాన్ని మనము ట్యాప్ చేసుకుని దాన్ని ఉపయోగించుకొని ఇంకా ఈరోజు ఉండే చిన్న స్థాయి నుంచి ఇంకాస్త పెద్ద స్థాయికి వెళ్ళటానికి, కొన్ని సందర్భాల్లో ఇండివిజువల్గా మీరు ఎదగటానికి, మీ కుటుంబం ఎదగటానికి, ఆలోచన వ్యాపారం రెండు పరిధి పెంచడం కోసం గ్రూపులకి యూనిట్లు ఇవ్వటానికి, తద్వారా ఇంకా కాస్త ఎదుగుదలకి ఇంకొంచెం ఎక్కువ ప్రాఫిట్ని చూసే విధంగా ఎటువంటి అవకాశాలు ఉన్నాయి బయట. ఎగ్జాంపులేనండి, ఒక ఇండివిజువల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండివిజువల్ పరిధిలో పెట్టుకునే ఆయిల్ ప్రెస్సింగ్ యూనిట్ ఉంది, లేదా కమర్షియల్గా ఇండస్ట్రియల్గా పెట్టుకునే దానికి కూడా అక్కడ అవకాశం ఉంది. దేంట్లో మీరు ఫిట్ అవుతారు, దేన్ని మీరు కాన్ఫిడెంట్గా పికప్ చేసుకుని దాన్ని ఒక హ్యాబిట్గా, ఒక బిజినెస్గా చూసుకుంటా, రీపేమెంట్ డిసిప్లిన్ చూపించుకుంటూ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఇంకా పెంచడానికి, ఇంకా పెరగడానికి ఎటువంటి అవకాశాలు మీకు సూట్ అవుతాయి, మీకు అందుబాటులో ఉన్నాయనే విషయము మీకు చూపిస్తూ, అన్ని డిపార్ట్మెంట్ల గురించి వాటిల్లో ఉండే స్కీమ్స్ గురించి మీకు పీపీటీల ద్వారా తెలియజేస్తూ, బ్యాంకుల ద్వారా కూడా మీకు ఆ నమ్మకాన్ని కలిగిస్తాం. మీరు కానీ ఇవన్నీ మీరు ఎంచుకుని దానికి తగ్గ డాక్యుమెంటేషన్ చేయడానికి మేము ఇచ్చే సహకారం తీసుకుని బ్యాంకుల దగ్గరికి వెళ్తే ఏ విధంగా వాళ్ళ వైపు నుంచి కూడా ప్రోత్సాహం ఉంటుంది అనే విషయాన్ని మొత్తం అన్నీ ఒక లైఫ్ సైకిల్ లాగా ఏమి చేయాలో చెప్తూ, ఎలా చేయాలో చెప్తూ, దానికి కావాల్సిన సహాయ సహకారాలు ఏమిటో చెప్తూ అన్నీ మీతో గ్రౌండింగ్ చేయిస్తూ యూనిట్ని పెట్టించి దాని నుంచి వచ్చే ప్రాఫిట్ చూసి మీకు ధైర్యం కలిగించి ఇంకా పెద్దవి పెట్టడానికి మీకు ప్రోత్సాహం కలిగించే మొత్తం లైఫ్ సైకిల్ అప్రోచ్ మీద అవగాహన కల్పించడం కోసం ఈరోజు ఈ సదస్సు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది మనం వేయబోతున్న మొదటి అడుగు. దీని తర్వాత ఇక నుంచి గ్రౌండింగ్ ఆఫ్ యూనిట్స్ 10,000 అనుకుంటే ఈ సంవత్సరంలో ఇంకా వందల సంఖ్యలో మీ వైపు నుంచి ముందుకు వస్తే మా వైపు నుంచి మేము చేయాల్సిన కోఆర్డినేషన్ చేస్తూ వందల సంఖ్యలో గ్రౌండింగ్ మనం ఇక్కడ నుంచి చేస్తూ దానికోసం సహకారం అవ్వడం కోసం మేము చేయాల్సిన పనులు, మేము అందించాల్సిన సహకారం, మేము అన్నప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, అన్ని రకాల డిపార్ట్మెంట్స్, అన్ని రకాల బ్యాంకులు, అన్ని రకాల సంస్థలు, మీరు అందరం కూడా కలిసికట్టుగా ఒక కుటుంబంతో పాటు మన చుట్టూ ఉండే సమాజంతో పాటు మన రాష్ట్రం అభివృద్ధి చెందడం కోసం ప్రతి ఒక్కరం మనం పాటుపడుతూ దానికోసం సహాయ సహకారాలు అందించడానికి అందరం కలిసి పనిచేద్దాము అనే ఒక అవగాహనకి రావటం కోసం ఈ సదస్సు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంత విజయవంతంగా ఇంతమందిని ఒక దగ్గరికి తీసుకువచ్చి ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసిన పీడీడీఆర్డీఏ గారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వచ్చి మా అందరికీ ఒక మారల్ సపోర్ట్గా నిలబడిన ప్రతి ఒక్క బ్యాంకర్కి కూడా నా ధన్యవాదాలు. మా డిపార్ట్మెంట్స్ వారందరికీ కూడా, ఇక్కడ కూర్చున్న ప్రతి నా డిపార్ట్మెంట్ కొలీగ్కి కూడా నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఇంత పెద్ద స్థాయిలో పెద్ద ఎత్తున వచ్చి చొరవ చూపించి మీరు కాస్త ఊతమిస్తే మేము కూడా ఎదగడానికి తయారుగా ఉన్నామని చెప్పి మీ మాటగా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సదస్సును మీరు ఉపయోగించుకుంటారని కేవలం అవగాహన పెంచుకోవడానికి ఒక చిన్న ఊతంగా మేము ఇది మొదలుపెట్టాం. ఇట్లాంటివి చిన్న స్థాయిలో, విలేజ్ స్థాయిలో, మండల్ స్థాయిలో కూడా ఇంకా ఎన్నో ఏర్పాటు చేస్తాం.
బ్యాంకర్ వారు కూడా చెప్తున్నారు, రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అక్కడ కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చి, కావాలంటే స్పెషల్ క్యాంపులు పెట్టించి, ఏ యూనిట్ ఎవరన్నా సెలెక్ట్ చేసుకుంటే దానికి కావాల్సిన డాక్యుమెంటేషన్ ఏమిటి, దానికి కావాల్సిన ముడి సరుకు ఏమిటి, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఇలాంటి చిన్న చిన్న సదస్సులు కూడా విలేజ్ స్థాయిలో, మండల్ స్థాయిలో ఇక నుంచి ఏర్పాటు అవుతాయి. అవి అవగాహనతోనే పరిమితం అయిపోకుండా యూనిట్స్ పెట్టడంలో, అభివృద్ధి చెందటంలో మీరందరూ కూడా ఇంకా ఎక్కువ చొరవ చూపించి ముందుకొచ్చి మనందరి ఎదుగుదలలో, రాష్ట్ర ఎదుగుదలలో మీరందరూ కూడా భాగస్వామ్యం అవుతారని గట్టిగా నమ్ముతూ వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. రాజశ్రీ గారు, మేడం మేడం పిలవండి మేడం. జిల్లా సమాఖ్య వారిని థ్యాంక్ యూ మేడం. ఈ కార్యక్రమానికి చెక్ ఒకటి ఉంది. థ్యాంక్ యూ మేడం.